ఈరోజు భీష్మ ఏకాదశి. వారిని స్మరిస్తూ వారు చెప్పిన చివరి మాటలు ఖచ్చితంగా వినండి. మొట్టమొదట వచ్చింది కురుక్షేత్ర యుద్ధ ప్రారంభమునందే వచ్చింది భగవద్గీత. భగవద్గీత అన్నప్పుడే ఈశ్వర శాసనం. అది భగవద్గీత ఈశ్వరుడు మాట్లాడాడు. మళ్ళీ అనుశాసనిక పర్వంలోకి వెళ్ళిన తరువాత భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉండగా వచ్చినటువంటిది ఆచార్యుని యొక్క అనుశాసనం. భీష్ముని యొక్క అనుశాసనమే విష్ణు సహస్రనామ స్తోత్రం. లోకంలో ఒక మర్యాద ఉంది. ఏమిటా మర్యాద అంటే దాన్ని మనం ఇప్పటికీ పాటిస్తూ ఉంటాం. చచ్చిపోయే ముందు ఏ వ్యక్తి అయినా ఏదైనా చెప్తే అదే సత్యము. మిగిలినప్పుడు చెప్పింది సత్యమా సత్యమా అంటే ఏమో చెప్పలేరు, కానీ చచ్చిపోయే ముందు ఏం చెప్పాడో అది పరమసత్యమో అని అంగీకరిస్తారు. సతీదేవిగా దేహత్యాగం చేస్తూ ఆవిడ ఓ మాట అంది, శివో నహోద్వేష్టి శివం శివేతరహ అంది. భవో నహోద్వేష్టి శివం శివేతరహ అంది. ఒరే, నువ్వు శివుణ్ణి ద్వేషిస్తే నీకు శుభం ఎలా వస్తుందిరా అంది దక్షుడితో పార్వతీదేవి. అమంగళం వచ్చిందా? చచ్చిపోయాడా దక్షుడు? శరీరత్యాగం చేస్తూ చెప్పిన మాట ఏదుందో అది సత్యం. భీష్మాచార్యుల వారు శరీరత్యాగం చేసే ముందు ఇచ్చినటువంటి గొప్ప కానుక విష్ణు సహస్రనామ స్తోత్రం. ఎందుకో తెలుసా అండి? ఆయన వంటి ఆచార్య పురుషుడు లోకంలో లేడు. మనకి మనుష్యులు ఋషులు అని రెండు తెగలు ఉంటాయి. మనుష్యులు ఋషులు ఒకటి కాదు. మనుష్యుడిగా పుట్టిన ఋషి మనుషుల జాతిలోకి తీసుకోరు శాస్త్రంలో, ఆయనకి వేరుగా తీసుకుంటారు. అందుకే ఋషికి తర్పణ ఉంటుంది. ఋషి తర్పణం అని ఇస్తారు. ఋషి మంత్రమునకు ద్రష్ట అయి ఉంటాడు, ఋషి సంతతి అంటారు. కానీ ఆచార్యుడిగా సమస్త మానవాళి చేత భీష్మాష్టమి నాడు తర్పణ పొందేటటువంటి ఏకైక వ్యక్తి భీష్మాచార్యుల వారు ఒక్కరే. మనుష్య జన్మ ఎత్తిన ప్రతివాడు భీష్మాష్టమి నాడు ఆయన పేరు చెప్పి అయ్యప్ప స్వామి దేవాలయంలో బోర్డు కూడా పెడుతుంటాం. అది ఆయనకి తర్పణ విడిచిపెడతారు. ఆయనకొక్కరికే అలా తర్పణ పుచ్చుకునేటటువంటి అధికారం ఉంది. అంటే ఎంతటి మహానుభావుడో చూడండి. కృష్ణ భగవానుడంతటి వాడు ఆచార్యుడైన భీష్ముడు శరీరం విడిచిపెట్టేస్తే శాస్త్రాన్ని అలా చెప్పేవాడిగా లేడు. అంత అలా చదువుకున్నాడు ఆయన శాస్త్రాన్ని, అలా చదువుకున్నాడు వేదాన్ని, అంత నమ్ముకున్నాడు, అంత అనుష్ఠించాడు. పైగా అందరూ మనుష్యుల్లా చచ్చిపోవలసిన వాడు కాడు, అసలు చావు లేకుండా వరం ఉన్నవాడు. ధర్మం కోసం చచ్చిపోవడానికి సిద్ధపడ్డవాడు. అది ఆయన త్యాగం. ఆయనకేం సర్వసైన్యాధిపత్యం ఉన్నవాడు. దుర్యోధనుడు మహాభారతంలో యుద్ధ ప్రారంభంలో అందరినీ పిలిచి చెప్పిన మాట ఏమిటో తెలుసా అండి? బాగా యుద్ధం చేయండి అని చెప్పలేదు, భీష్మాచార్యుల వారిని కాపు కాయండి అని చెప్పాడు. దుర్యోధనుడికి తెలుసు భీష్ముడొక్కడు నిలబడితే పాండవులు కూడా నిలబడలేరు తెలుసు. ఎందుకని? అసలు చంపడం అన్న మాట లేదు. భీష్ముడిని చంపగలిగిన వాడు లేడు. నేను చచ్చిపోతానని భీష్ముడు అంటే చచ్చిపోతాడంతే. సాధారణంగా లోకంలో చావు లేదనగానే అహంకారం ఉంటుంది. రాక్షసులందరూ నీకు ఇదిగో ఈ కారణానికి చావు లేదనగానే దేవలోకానికి పోయి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు. స్వచ్ఛంద మరణం వరం ఉండి నువ్వు కోరుకుంటేనే చావు వస్తుంది తప్ప నువ్వు కోరుకోపోతే చావే రాదన్నా. ఇంకా 997 నామాలు ఉన్నాయి. మరి అవన్నీ పెట్టకుండా ఈ 3 నామాలు ఎందుకు అంటే కే 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 ఇప్పుడు అనకండి, మీరు ఇంటికి వెళ్ళి చూడండి. కా కా కే కే అన్నప్పుడు కంఠంలోంచి వచ్చే ధ్వని వస్తుంది. నాలుక పైన తగిలితే వచ్చే ధ్వని వస్తుంది. ఒక సంవత్సరం పాటు కడుపు నిండేటట్టుగా కాకినాడలో మహాభారతం చెప్పుకుందాం అనుకుంటున్నాం. అందుకే కాబట్టి అదిగో ఆ శాంతి పర్వం అనుశాసనిక పర్వంలో మాట్లాడుతూ ఇక తాను ప్రాణములను శరీరము నుంచి ఉద్గమింప చెయ్యాలనుకున్నాడు, విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. అనుకుని ఎదురుగుండా నిలబడినటువంటి కృష్ణ భగవాను ఆపాదమస్తకం ఒక్కసారి చూస్తూ, ఇదే రేపు లోకానికి రక్షణ కావాలి, ఇదే రేపు అందరూ భగవాను చేరుకోవడానికి మార్గం కావాలి. ఇక్కడ అధికార అనధికార అన్న 2 మాటలు లేవు. అందరూ నామం చెప్పచ్చు. కాబట్టి అందరికీ పనికొచ్చేటటువంటి సహస్రాన్ని లోకానికి అందిస్తానని కారణజన్ముడు, అష్టవసువులలో ఒకడైనటువంటి మహానుభావుడు, దీర్ఘాయుష్మంతుడు, వేదాంగములు చదువుకున్నటువంటి భీష్ముడు ఎదురుగుండా శ్రీమన్నారాయణ స్వరూపాన్ని నిలబెట్టుకుని కన్నులతో తాగుతూ యోగ విద్య చేత చైతన్యాన్ని ఉపసంహారం చేసేసి
శరీరము నుండి ప్రాణములు నిర్గమించే ముందు చెప్పినటువంటి ఆఖరి స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. కాబట్టి అది ఎంత సత్యమో ఆనాడు సతీదేవి చెప్పిన మరణవాంగ్మూలం ఎటువంటిదో భీష్ముని మరణవాంగ్మూలము విష్ణు సహస్రనామ స్తోత్రము. అందుకే ఈశ్వర శాసనం అయితే తప్ప ఆచార్య అనుశాసనము జరగనివ్వలేదు. అందుకని భీష్ముడు మొదట గీత అయితే తప్ప ఆయన చెప్పడు. గురువైనటువంటి వాడు ముందు ఈశ్వరుడు మాట్లాడినవేవో బాగా తెలుసుకుని తాను వాటిని బాగా నమ్మి విశ్వసించి జీర్ణం చేసుకుని ఆచరించి తన శిష్యులతో ఎప్పుడు చెప్పినా వేదప్రోక్తమైన విషయాలు చెప్పాలి తప్ప తన పుర్రికి పుట్టినటువంటి విషయాలన్నీ తీసుకొచ్చి లోకం మీద రుద్దకూడదు. అలా చెప్పే అధికారం ఏ గురువుకి లేదు. ఒక్క శాస్త్రం చెప్పినదేదో వేదం చెప్పినదేదో అది మాత్రమే ప్రమాణం అంతే తప్ప వేదము చెప్పనిది ఏదీ ప్రమాణం కాదు. వేదము అంటే ఈశ్వరుని యొక్క వాక్కు, అదే మనకి ప్రమాణం. కాబట్టి అదిగో అప్పుడు వచ్చింది విష్ణు సహస్రనామ స్తోత్రం. అంత పరమపావనమైన విష్ణు సహస్రనామ స్తోత్రము కృష్ణుడు ఎదురుగుండా నిలబడి ఉండగా జగద్గురువైన కృష్ణుణ్ణి దర్శనం చేస్తూ జగత్తుకి ఆచార్యుని వంటి స్థాయి పొందినటువంటి భీష్ముని నోటి వెంట మరణానికి ముందు వస్తే మరొక జగద్గురువైనటువంటి శంకర భగవత్పాదుల చేత భాష్యాన్ని పొంది త్రివేణీ సంగమమైంది. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడము అంటే పరమేశ్వరుణ్ణి చేరుకునేటటువంటి మార్గంలో ప్రయాణం చేసేది. ఎందుకు భీష్ముడు అటువంటి సహస్రనామ స్తోత్రం ఇచ్చాడో తెలుసండి? అది సమస్త జీవకోటిని ఉద్ధరించేది కాదు, ఒక్క మనుష్య ప్రాణినే ఉద్ధరిస్తుంది. ఎందువల్ల అంటారేమో మీరు, లోకంలో కొన్ని ఉంటాయి, అవి ఒక్క మనుష్య ప్రాణుల్ని ఉద్ధరించేవి కావు, సమస్త జీవకోటిని ఉద్ధరిస్తాయి. కార్తీక పౌర్ణమి నాడు దీపం పెడతారు. కార్తీక పౌర్ణమి నాడు వెలిగించినటువంటి దీపాన్ని అన్ని దీపాల్లా వెలిగించి విడిచిపెట్టకూడదు. కార్తీక పౌర్ణమి నాడు దీపాన్ని వెలిగిస్తే కీటాపతంగాహమశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః అనో శ్లోకం చెప్తారు. ఆ దీపపు కాంతి ఎంత దూరం పడుతుందో అంత దూరం క్రిములు, కీటకములు, మురుగు కాల్వలో ఉన్న పురుగులు కూడా ఆ రోజున మోక్షాన్ని పొందుతాయి. ఆ దీపపు కాంతి పడితే చాలదు. ఒక్క కార్తీక పౌర్ణమి నాడే ఇచ్చారు. అందుకే గుత్తి దీపాలన్నీ కార్తీక పౌర్ణమి నాడు ఎందుకు పెడతారంటే ఇంట దీపం లేకుండా ఉండకూడదు. ఒకసారి కట్టి గృహప్రవేశం చేస్తే మీరు ఏదైనా ఊరితే ఇంటి తాళాలు మీ ఇంటి పురోహితుడికి ఇచ్చి అయ్యా దీపం పెట్టి నైవేద్యం పెట్టండి అని చెప్పాలి. మీ నాన్నగారు ఇంట్లో ఉంటే వదిలేసేడతారా? ఇంటి పరిపాలకుడైన స్వామి పూజామందిరంలో ఉన్నాడు, తాళం వేసి ఎలా వెళ్ళిపోతారు? అలా 365 రోజులు ఇల్లు ఉండిపోయిందేమో, ఆ దోషం పోవాలి కాబట్టి అలా దీపం లేకుండా ఇల్లు విడిచిపెట్టేసేది ఒక ప్రత్యేకమైన స్థితిలో వదులుతారు. ఎక్కువ నీళ్లు పోయకుండా మినపగింజ ములిగినంత నీరు మాత్రమే పుచ్చుకుంటూ ఈ 3 నామాలే చెప్తారు. జాగృతికి అధిదేవత అని చెప్పాను కదండి విష్ణువు. ఆ మాటలు మాట్లాడేవన్నీ మంగళప్రదములు అయి ఉండాలి. అందుకే విష్ణువుకి సహస్రనామములున్న 12 నామముల చేత ప్రఖ్యాతి. యథార్థమునకు మీరు శాస్త్రాన్ని జాగ్రత్తగా చూస్తే విష్ణువుకి 12 నామ ప్రశస్తి, 12 నామాలతోటే ఆయన ప్రఖ్యాతి వహిస్తాడు. అందుకే పూజ చేసేటటువంటి వాళ్ళకి సమయం లేకపోతే ఆలస్యంగా నిద్రలేవమని కాదు, నిజంగా ఒత్తిడి ఉంటే 12 నామాలతో పువ్వు వేస్తే అర్చన పూర్తయిపోతుంది. పంచసంఖ్యోపచారముల ఎందన్నారు. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, మధుసూదన, విష్ణు, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, అంతే 12 నామాలు. దామోదర తర్వాత చెప్పే సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న వాటిని 12 నామాల్లోకి తీసుకోలేదు యథార్థానికి. ఎందుకో తెలుసా అండి? అసలు ఆ 12 నామ వైభవం ఏమిటి? 12 పుండ్రములను ఆ నామాలతోనే పెట్టుకుంటారు. వైష్ణవ సంప్రదాయం నందున్న వాళ్ళందరూ కూడా 12 నామములను పెట్టుకునేటప్పుడు ఈ ఒక్కొక్క నామంతో ఒక్కొక్క అంగం మీద, ఒక్కొక్క అవయవం మీద ఊర్ధ్వపుండ్రాల్ని ధరిస్తారు. ఆ ద్వాదశోర్ధ్వపుండ్రములకు ఈ 12 నామములకు ఒక పెద్ద సంబంధం ఉంటుంది. ఈ 12 నామముల యొక్క వ్యాఖ్యానము చేత మీ జీవితం పండిపోయేటటువంటి స్థితి ఉంటుంది. అందుకే విష్ణు పూజ పూర్తి నామములతో చెయ్యలేకపోయాను అన్న వాళ్ళకి 12 నామాలతో చెయ్యండి అంటారు. అదే గణపతికైతే 16 నామాలతో చెయ్యాలి. సుముఖస్యైకదంతస్య కపిలో గజకన్నకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని అప్పటే శృణుయాదపి. 16 నామాలైతే వినాయకుడికి. పరమేశ్వరుడికైతే
8. నువ్వు అన్ని నామాలు చెప్పలేకపోతే, సమయం లేకపోతే 8 నామాలే చెప్పాలి శివుడి. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఇప్పుడు అమ్మవారి పూజ కూడా చేద్దాం అనుకుంటున్నానండి, ఇంకో 5 నిమిషాలు ఉంది. మరి ఎలాగండి అంటే ఇవే తిప్పేయాలి. భవస్య దేవస్య పత్నై నమః, సర్వస్య దేవస్య పత్నై నమః, ఈశానస్య దేవస్య పత్నై నమః తిప్పేయాలి. ఇంకొక 3 నిమిషాలు ఉందంటే ఆయన పిల్లల్ని కూడా చేద్దాం అనుకుంటానంటే భవస్య దేవస్య పుత్రై నమః అంతే, దీంతోనే మళ్ళీ తిప్పాలి. ఆ 8 మీదే శివుడికి. అందుకే భూరంభం చనలో విలోంబర మహార్నాదో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం. ఒక్కొక్క స్వరూపాన్ని ఒక్కొక్క సంఖ్యానియతితో కూడిన నామముల చేత పట్టుకుంటారు.